క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు మూక కవి రచించిన మూక పంచశతి గురించి శ్లోకాలు వివరిస్తూ ఉన్నారండి. అవునండి, చాలా అద్భుతంగా ఉంది. మన ప్రేక్షకులు కూడా, మన సదాశివ కుటుంబ సభ్యులు కూడా చాలా 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 ఆనందపడుతూ ఉన్నారండి. అమ్మవారి గురించి అంత వివరంగా చెప్తున్నందుకు ఆ వర్ణన అది అపురూపం అని చెప్తున్నారు. అవును. ఈరోజు మాకు ఏ శ్లోకం అందిస్తారు? అందరూ కూడా ఎదురు చూశారు కదండి, మనం మూక పంచశతి ఎప్పుడు మొదలు పెడతామా అని. అవునవును. సో ఆ మొదటి క్షణం వచ్చింది, మనం మొదలు పెట్టాము. మొదలుపెట్టి మనం 27వ శ్లోకానికి వచ్చాం. అప్పుడే 27కి వచ్చామండి. 27 శ్లోకాలు, 100 శ్లోకాలు పూర్తి చేస్తే మనము ఒక శతకం, ఆర్యాశతకం, ఒక శతకం పూర్తి చేసినట్టు అవుతుంది. దాంట్లో 27వ శ్లోకానికి వచ్చాం. అంటే ఒక పాలు పూర్తయింది మనకి, ఇంకా 3 పాళ్ళు ఉన్నది మనకి. రోజు అమ్మవారి గురించి ఆనందంగా విందాం. అంతే కదండి, ఏంటి మనకి అదే భాగ్యం. అదే భాగ్యం, ఆనందంగా చెప్పుకోవటం, వినట్టు పఠనము శ్రవణము రెండు చేస్తున్నాం. 27వ శ్లోకంలోనండి అమ్మవారి యొక్క వేదాంత తత్వాన్ని చెప్తున్నారనమాట. ఉరరీకృత కాంచీపురి ఉపనిషద్ అరవింద కుహర మధురాధరం ఉన్నమ్ర స్తన కలసి ఉత్సవలహరి ఉపాస్మహే శంభో. ఎక్కడైనా అర్ధనారీశ్వరంలో ఇద్దరి గురించి చెప్పకుండా అసలు ఏ కవి ఉండడు. మూక కవి వారు కూడా అంతే. అమ్మవారు అయ్యవారి ఉత్సవలహరికి కారణంట. అంటే శివుడి యొక్క ఉత్సవాలు కానీ, ఉత్సవలహరులు కానీ, అంటే తరంగాల వంటి ఉత్సవాలు ఆయనకి ఏవైతే ఉంటాయో, ఇప్పుడు త్రిపురాపుర సంహారప్పుడు పెద్ద పెద్ద ఉత్సవాలు చేశారు. శివ విజయంలో బోల్డ్ ఉత్సవాలు చేస్తారు. గెలుపు విజయం పొందిన ఇది. అందుకని శంభోహ ఉత్సవలహరి అంటున్నాడు గనక, ఆ మహాశివుడి యొక్క ఉత్సవాల్లో ఉండేటువంటి ఆనంద తరంగాలకి మూల కారణం మన కంచి కామాక్షిదేవి. అలా చెప్తున్నాను అనమాట. అంటే ఆయన ఉత్సాహానికి, అంటే స్త్రీయే కదా మూల కారణం. పురుషుడి యొక్క ఉత్సాహానికి, ఆనందానికి, ముఖ్యంగా చెప్పంటే అతని జీవనాడికి మూల కారణం స్త్రీనే. మరి ఇంటికి దీపం ఇల్లాలే కదా. ఇల్లాలే కదండి. ఇల్లాలి లేని ఇల్లు అసలు మనం ఊహిస్తానికే భయంకరంగా ఉంటుంది. అందుకని ఇక్కడ చివర్లో ఉత్సవలహరి ఉపాస్మహే శంభో. మూక కవి నేను ఎవరిని ఉపాసిస్తున్నాను అంటే ఆ మహాశివుడి యొక్క ఉత్సవలహరులు ఏవైతే ఉన్నాయో, అంటే అతని యొక్క ఉత్సవాల్లో ఉండేటువంటి లహరి ఆనందాలు ఏవైతే ఉన్నాయో, అంటే పొంగులు వారితో ఆనందం ప్రవహిస్తూ ఉండేటువంటి ఉత్సవాలు బోల్డ్ జరిగి ఉంటాయి. దానికి మూల కారణమైనటువంటి కంచి కామాక్షిదేని ఉపాస్మహే, నేను ఉపాసిస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ ముందు శివుడి గురించి చెప్పాడు, అంటే 4వ పాదంలోని చెప్పాడు అనుకోండి. మొదటి పాదంలో ఉరరీకృత కాంచీపురి, ఎప్పుడూ కూడా కాంచీపురాన్ని ఆశ్రయించిన, కాంచీపురాన్ని ఆదరించిన, కాంచీపురంలోనే వెలసిన ఇటువంటి విషయాలతోనే కవి మొదలు పెడతాడు ఎప్పుడు. మూక కవి ఏంటంటే ఈవిడ కాంచీపురంలో వెలవటం అనేది కాంచీపురం యొక్క అదృష్టం అని చెప్తూ ఉరరీకృత కాంచీపురి అని చెప్పాడు ఇక్కడ కూడా. అంటే ఇక్కడ ఉరరీకృత అనటంలో ఏంటంటే ఇన్ని పురాలు ఉంటే, అంటే మొత్తం ప్రపంచంలో ఎన్నో నగరాలు, ఎన్నో పురులు ఉన్నాయి, కానీ కంచి కామాక్షిదేవి కాంచీపురినే ఎన్నుకుంది. ఉరరీకృత అంటే కాంచీపురాన్ని అంగీకరించింది తాను అక్కడ ఉండటానికి. అంటే ఇంకొక చోట కూడా ఉండొచ్చు కదా ఆవిడ. అవును కదా, అలా ఉండొచ్చు కదా. అలా కాకుండా కాంచీపురాన్ని అంగీకరించింది. దాన్ని అంటే అక్కడ వెలవటానికి ఆవిడ అంగీకారం తెలిపి, ఆమోదం తెలిపి అక్కడ ఉండింది అనమాట. తర్వాత ఆవిడ ఎలా ఉంది అంటే ఉపనిషత్ అరవింద కుహర మధురాధరం. అంటే ఉపనిషత్ అరవింద కుహర మధురాధరం, ఉపనిషత్తులు అనేటువంటి కమలాల్లో ఉన్నటువంటి మధుర అమృతం లాగా ఉందట ఆవిడ. అంటే ఉపనిషత్తుల్లో అమృతధార ఏమిటి అనుకుంటే, ఉపనిషత్తులు అనేటువంటి కమలం అంటున్నాడుగా. కమలంలో ఎలాగైనా తేనె ఉంటుంది. ఇంత మునుపు శ్లోకంలో కూడా మనకు వచ్చింది. అందుకని ఉపనిషత్ అరవింద కుహర మధురాధరం అంటే వేదాంతం అనేటువంటి ఒక కమలం ఉంటే, ఆ కమలంలో మధురధారలు ఎలా ఉన్నాయో, అంటే ఈవిడ వేదవేద్య ఇది ఉంటుంది కదండి. అమ్మవారి శాస్త్రంలో కూడా వేదం మీద చాలా వేదోపనిషదుద్గుష్ట
శాంత్యతీత కళాత్మిక చివరిలో వస్తుంది ఈ నామం. వేదాలకి ఉపనిషత్తులకి కూడా ఆవిడకి శాసించగలదు ఆవిడ. వేదోపనిషద్గుష్ట శాంత్యతీత కళాత్మిక. అందుకని వేదాలని, వేదాంతం అంటే ఉపనిషత్తులే, వేదం చివర ఉండేవి కనుక వేదాంతాలు, అవి ఉపనిషత్తులు. వేదాలని, వేదాంత భాగాలైనటువంటి ఉపనిషత్తులని కూడా శాసించగలటువంటి కంచి కామాక్షిదేవి ఆ వేదాన్ని ఒక కమలంగా తీసుకుంటే ఆ కమలం మధ్యప్రదేశంలో ఉన్నటువంటి మధురధార వలె ఆవిడ ఉందట. అబ్బబ్బా, లోపలి మధురధార వలె. మధుర అంటే ఆ లోపల ఉన్నటువంటి మకరంద ధారలు అంత గొప్పగా ఉన్నాయన్నమాట. అంటే అమ్మవారు వేదాంత కమలం అంటే ఆ కమలం ఎటువంటిది ఉంది, సహస్రం కూడా పనికిరాదు, అనంత సహస్ర కోటి బ్రహ్మాండ రేకులతో విరచినటువంటి ఒక వేదాంత కమలం మధ్యలో మధుర ధారలు అలా ప్రవహిస్తూ ఉన్నాయన్నమాట. అలాంటి మధుర ధారల వలె ఆమె స్తన భారం ఉన్నదని చెప్పేస్తూ అలా ఉన్నటువంటి కంచి కామాక్షిదేని నేను ఉపాసిస్తున్నాను. ఎందుకంటే తర్వాత ఉన్నమ అంటే ఎత్తైనటువంటివి స్తన కలసి. ఇక్కడ కలసం వంటల్లో కలసాకారం అనేది ఒకటి చెప్తున్నాడు. కలశంలో కకారం ఒకటి వచ్చింది. ఎప్పుడైనా అండి ఈ శ్లోకాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సంబంధించినటువంటి కావు మా ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, ఈ అక్షరాలు వస్తే అక్కడ త్రిమూర్తి సంగమం ఉన్నట్టు, లేదంటే లేదంటే కనుక అక్కడ పంచదశి స్తోత్రం ఉంటుంది మనకి, అంటే పంచదశి మంత్రం ఉంటుంది. ఆ పంచదశి మంత్రాల్లో వచ్చే అక్షరాలు కూడా వస్తే ఇది పంచదశి మంత్రాన్ని పరోక్షంగా ఉపాసిస్తోందని చెప్తారు. అదొకటి. తర్వాత అమ్మవారికి కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఓం ఐం హ్రీం శ్రీం ఒకటి, ఓం ఐం హ్రీం క్లీం ఒకటి, ఇలా కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాలు ఒకటి రావటానికి దానికి తగ్గటువంటి ఒక అక్షరం ఇక్కడ పడితే ఆ బీజాక్షరాలతో కూడుకున్నటువంటి శ్లోకం అనేది అర్థం అవుతుంది మనకి. ఇప్పుడు 27వ శ్లోకంలో 3 బీజాక్షరాలు ఉన్నాయి. ఏంటవి? ఒకటేమో ఇక్కడ ఉరరీకృత కాంచీపురి కా అన్నప్పుడు క్లీంకారం వస్తుంది మొదటి దాంట్లో, మొదటి పాదంలోనే క్లీంకారం ఉంది. తర్వాత ఉపనిషద్ అరవింద కుహర మధురాధరం, ఇక్కడ ఐంకారం వస్తుంది, ఐంకారం వస్తుంది ఇక్కడ. మళ్ళీ 3వ దాంట్లో ఉన్నమ్రస్తన కలసి కకారం వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇంకొక క్లీంకారం వచ్చింది, అంటే 2 క్లీంకారాలు ఒక ఐంకారం వచ్చింది. ఇక్కడ ఉత్సవలహరి ఉపాస్మహే శంభో అని అన్నప్పుడు ఉపాస్మహేలో హ్రీంకారం వచ్చింది, హ్రీంకారం. ఐం హ్రీం శ్రీం చెప్తాం కదండి అమ్మవారి బీజాక్షరాలుగా. ఇక్కడ ఐం వచ్చింది, హ్రీం వచ్చింది, క్లీం వచ్చింది. ఈ 3 బీజాక్షరాలు. ఓం ఐం హ్రీం క్లీం. ఓం ఐం హ్రీం శ్రీం. కొన్ని చోట్ల ఐం బీజం క్లీం శక్తి, మన ఖడ్గమాలలో వస్తుంది క్లీం శక్తి, ఐం బీజం క్లీం శక్తి అని వస్తుంది. అందుకని ఇక్కడ క్లీంకారం 2 చోట్ల వచ్చింది. మొదటిదే ఉరరీకృత కాంచీపురి, ఇక్కడ ఉన్న కకారంలో క్లీంకారం వచ్చేసింది. ఉపనిషద్ అరవింద కుహర మధురాధరం, ఇక్కడ ఐంకారం వచ్చేసింది. ఉన్నమ్రస్తన కలసి కకారంలో మళ్ళీ ఇక్కడ క్లీంకారం వచ్చింది. ఉత్సవలహరి ఉపాస్మహే హకారంలో హ్రీంకారం వచ్చింది. శంభో శివుడు. అంటే ఏతావాత ఏమిటంటే ఈ శ్లోకంలో అమ్మవారు ఒక పెద్ద వేదాంతం అనేటువంటి ఒక కమలం ఉంటే, అంటే వేదాంతం అనేది ఏంటంటే అపారమైనటువంటి సాహిత్యం. మరి మనకి 4 వేదాలు, 4 వేదాలకి ఉపనిషత్తులు ఉన్నాయి, అదే వేదాంతము. ఎన్ని ఉపనిషత్తులో చెప్పలేం మనకి. 108 ఉపనిషత్తులు ఉన్నాయంటారు. 108 ఉపనిషత్తుల్లో ఎన్ని సూక్తాలు ఉన్నాయో మనకు తెలియదు. అనంత కోటి రేఖలతో విచ్చుకున్నటువంటి ఒక వేదాంత కమలంలో ఉన్నటువంటి మధుర ధారల వలె అమ్మవారి యొక్క స్తన సౌందర్యం ఉంది. ఆ స్తన సౌందర్యాన్ని వీక్షిస్తూ ఈవిడ ఎలా ఉందయ్యా అంటే శంభోహ ఉత్సవలహరి ఉపాస్మహే, శంభుని యొక్క ఉత్సాహం అంటే ఆ ఉత్సవలహరులు అవి ఏవైతే ఉన్నాయో ఆయన అంటే మహాశివుడికి జరిగేటువంటి, ఆయన యుద్ధంలో జయించి వెనక్కి వస్తుంటే ఉత్సవాలు జరుపుతారు కదా, అటువంటి ఆ ఉత్సవ లహరులతో అంటే ఉత్సవ తరంగాలటువంటి
మూల కారణమైనటువంటి కంచి కామాక్షి దేవిని నేను ఉపాసిస్తున్నాను. ఎంత ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి మూడేశారండి. అంటే కంచిలో అమ్మవారు ఉంటే కంచి చుట్టూ తిప్పి కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు చెప్పారు. అలా చెప్పడం ఒకటిను. ఇంకొకటి, ఈ ఉత్సవములు అనే దానికి 2 అర్థాలు ఉన్నాయండి. శివుడికి అంటే మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది అని మనకి లలితా సహస్రం. మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది. ఆయన యొక్క కళ్ళకి వెన్నెల ఈవిడే, అమ్మవారే. అటువంటి దీన్ని ఈయన ఎట్టా చెప్తాడంటే ఉత్సవ లహరి అంటాడంటే ఆయన సంతోషం అనే తరంగాలు ఉంటాయి, సంతోష ప్రవాహం అన్నమాట. సంతోష ప్రవాహంలో ఎగిసిపడే అలలకి కంచి కామాక్షి దేవే మూల కారణం. ఉత్సవలహరి ఉపాస్మహే శంభో. ఈ చివరి పదం చాలా గొప్పది. ఉత్సవలహరి ఉపాస్మహే శంభోహ. ఆ మహాశివుడి యొక్క మహదానందం ఏదైతే ఉంటుందో ఆ మహదానంద తరంగాల యొక్క ప్రవాహానికి అమ్మవారు మూల కారణం. అటువంటి అమ్మవారిని నేను ఉపాసిస్తున్నాను. అర్ధనారీశ్వర తత్వము, బీజాక్షరాలు, మళ్ళీ ఆలుమొగల అన్యోన్య దాంపత్యం, అంతే. ఈ రకంగా శ్లోకం అంతా కూడా ఆయన బీజాక్షరాలతోనూ అర్ధనారీశ్వర తత్వంతోనూ చెప్పాడనమాట. సో ఈ శ్లోకంలోనండి ప్రత్యేకత ఏమిటంటే ఇది ఈ కొన్ని బీజాక్షరాలతో కలిసి మనం శ్లోకం చదువుతున్నాం కనుక ఈ శ్లోకం ఎక్కువగా పఠించిన వాళ్ళకి ఒక శక్తి సమన్వితులు అవుతారు వాళ్ళు బాగా. అంటే కొంతమందికి శక్తి అనేది ఎలా ఉండాలంటేనండి, వాళ్ళకి కొంతమందికి ప్రతిభ ఉంటుంది, కొంతమందికి ఉత్పత్తి ఉంటుంది. కావ్య ప్రకాశం వీటిలో చెప్తుంటారు అభ్యాసము, ఉత్పత్తి, శక్తి ఇవన్నీ దాంట్లో వస్తాయి. కొంతమంది బాగా కృషి చేస్తారు కానీ ఆ కృషి ఫలించదు. కొంతమంది బాగా రచనలు చేయగలుగుతారు, ఉత్పత్తి ఎన్నో చేస్తారు, అవి కూడా అలాగే పడి ఉంటాయి. కానీ శక్తి ఉన్న వాళ్ళకి, శక్తి అంటే స్త్రీ పరంగా వచ్చేసారు వీళ్ళు. మన అమ్మవారు శక్తి స్వరూపిణి కదా, శక్తి స్వరూపిణి. శక్తిని అమ్మా అని అడుగుతాం సరే. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, అది కూడా ఉంది. అందుకని నమో నమో నమ. అలా అమ్మవారు శక్తి రూపంలో ఉంటుంది కనుక ఈ శ్లోకం ఎప్పుడైతే మనము ఉత్సవలహరి ఉపాస్మహే శంభో అన్న ఇది చదవంగానే శివుడి సంతోష తరంగాలకి మూల కారణమైనటువంటి కంచి కామాక్షి దేవి నేను ఉపాసిస్తున్నాను అని ముఖ కవి చెప్తున్నాడంటే ఆవిడ ఎల్లప్పుడూ ఆ సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషానికి కారణం ఏంటి? మనసులో శక్తి ఉండాలి. శక్తి ఉండాలి. శక్తి ఉంటేనే మనకి ఎంతో శుభవార్త ధైర్యం ఉంటుంది. శక్తి లేకపోతే ఏమీ చేయలేము. ఇది మనకి నిరుత్సాహం వచ్చేస్తుంది. ఎందుకండి కొన్ని వీటిల్లో మనం లౌకికంగా చూసుకుంటే కొన్ని చోట్ల ఎంతో కష్టపడి శుభకార్యం చేద్దామని చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. తీరా ఆ శుభకార్యం మొదలయ్యే రోజున ఇంట్లో ఆడవాళ్ళకో మగవాళ్ళకో జ్వరమో అనారోగ్యమో వస్తుంది. శక్తి లేకుండా ఆ ఫంక్షన్ అంతా నీరసంగానే నడుస్తుంది. అందుకని శక్తి రూపేణ అమ్మవారిని కొలిచిన వాళ్ళకి ఈ శక్తి వస్తుంది అనమాట. మూక కవికి దర్శనమైనటువంటి కంచి కామాక్షి దేవి ఎలా ఉంది అన్నది వివరించే శ్లోకం ఇది. దాంట్లో ఒకటేమో వేదాంత కమల మధ్యలో ఉన్నటువంటి సుధామధుర ధారల వలె ఆమె యొక్క అవయవ సంపద ఉన్నది అని చెప్తున్నారు. సుధాసాగర్ మధ్యస్థ కామాక్షి కామదాయిని. అది సుధాసాగర్ ధారలు అన్నాడు ఇక్కడ, అక్కడేమో సుధాసాగర్ మధ్యస్థ, ఇక్కడ ధారలు అన్నాడు. సుధాసాగర్ అంటే వేదాంత కమల గర్భ మధురాధరమైనటువంటిది. మరి అంతే కదా, పుష్పంలో ధారలే ఉంటాయి, మరి తుమ్మెదలు గురలుతూ ఉంటాయి కదండి. ఆ మధురధార తర్వాత ఏంటి? ఉత్సవలహరి ఉపాస్మహే అని చివరికి ఉత్సవలహరి ఉపాస్మహే శంభోహ అన్న శ్లోకంలో శివుడి యొక్క సంతోషం అనే ప్రవాహానికి మూల కారణమైనటువంటి కంచి కామాక్షి దేవిని, అంటే ఆవిడ శివుడి యొక్క సంతోష ప్రవాహంలో ఉండే లెగసి పడేటువంటి ఆ తరంగాలను చూస్తూ ఎంత సంతోషంగా ఉందో అమ్మవారు. అలా ఉన్నటువంటి అమ్మవారిని నేను ఉపాసిస్తున్నాను అని మూక కవి చెప్పుకున్నాడు. అంటే రకరకాలుగా ఆవిడ దర్శనం ఇచ్చింది.
ఆయన దర్శనం ఇచ్చినప్పుడు అన్ని కోణాల్లో ఆవిడ దర్శించుకోగలుగుతున్నాడు. అది ఎంత అదృష్టం, ఎంత అదృష్టం అండి. ఎన్ని రకాలుగా అసలు ఆయన 100 అంటే 100 శ్లోకాలు ఒక శతకం అంటే అలాంటి 100లో 500లతో ఆయన్ని అన్ని రూపాలుగా చూశాడు, అన్ని రూపాలుగా చూశాడు, అన్ని రకాలుగా చెప్పాడు, అన్ని రకాలుగా చెప్పాడు, అన్ని రకాలుగా దర్శించగలిగాడు. ఆయన జన్మ జీవితమే అద్భుతం అండి, అద్భుతం. అసలు కనీసం ఇలా అయినా మనం చెప్పుకుంటున్నాం. మనం ఇలా జీవితాల్లో ఏదో మనం కళతో చూడకపోయినా ఆయన కళతో చూసి రాజుని మనం చెప్పుకోవాలి. చంద్రుడికో నూలు పోగన్నట్టు ఆ కామాక్షి దేవిని మీరు వర్ణిస్తూ ఉంటే మా కళ్ళకు కట్టినట్టే ఉంటుంది. చాలా సంతోషం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబంలో అమ్మవారి లక్కీ డ్రాలో ఎవరింటికి వెళ్తుందో తెలియచేయండి. చూద్దామండి. ఇవాళ అమ్మవారు తన పేరు ఉన్న అమ్మాయినే కరుణించిందండి. ఎస్ పద్మజ, కొయ్యలగూడెం, ఏలూరు జిల్లా. ఎస్ పద్మజ, కొయ్యలగూడెం, ఏలూరు జిల్లా. అమ్మ పద్మజ, నిన్ను అమ్మవారు కటాక్షించింది. త్వరలోనే పుస్తకం మీ ఇంటికి చేరుకుంటుంది. ఇవాళ లాటరీలో నీ పేరు వచ్చినందుకు నువ్వు అమ్మవారి అనుగ్రహం లభించిందని సంతోషంగా ఎదురుచూడు. ఈ పుస్తకాన్ని మా యాజమాన్యం వాళ్ళు పోస్ట్ చేసి నీకు అందించడానికి ప్రయత్నం చేస్తారు. పుస్తకం వచ్చే వరకు సహనంతో వేచి ఉండండి. ఎక్కువ రోజులు టైం పట్టద్దు, కానీ ఏలూరు జిల్లా కనుక కొంచెం సమయం పట్టచ్చు. పుస్తకం మీ ఇంటికి వచ్చే వరకు ఆతృతగా ఎదురు చూడండి, అసహనంగా చూడకండి. ఆతృతగా ఎదురు చూస్తే అమ్మవారు కూడా అంత చక్కగా ఆదరంగా మిమ్మల్ని అక్కున చేర్చుకొని మీ ఇంటికి వచ్చేస్తారు. శ్రీమాత్రే నమః. పద్మజ గారు, మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు పెట్టండి. పిన్ కోడ్ నెంబర్ 1కి 2 సార్లు సరి చేసుకొని పెట్టండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం అందిస్తారు. పుస్తకం అందుకున్న తర్వాత చిన్న వీడియో తీసి పెట్టండి. శ్రీమాత్రే నమః.